నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అద్దంకి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 400 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 మండలాలకు సంబంధించి 218 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు 5 మందికి ఎల్ఓసి పత్రాలను రవికుమార్ పంపిణీ చేసి ప్రజా సమస్యల మీద అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అందులో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో సుమారు 1350 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేశారని, త్వరలో ఇన్సూరెన్స్ పాలసీ మీద ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని, ఇది అమలు చేస్తారని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. అనిల్ కుమార్ గారు, పాదర్శి అనిల్ కుమార్ గారు, 4వ వార్డు అంతే ఈశ్వర్ గారు, గోపి, అరవపల్లి కృష్ణమూర్తి గారు, మీరా మాధవ తంజుబాబు గారు, కలమూరి పద్మ గారు, గోనుగోళ్ళ అన్నపూర్ణమ్మ గారు, ధర్మవరపు భాస్కర్రావు గారు, ధర్మవరపు ఉబ్బినీటి పద్మ గారు, ఉబ్బినీటి పద్మ గారు, ఎర్రమోతు రమణమ్మ గారు, ఉమ్మినేని అనంతమ్మ గారు, పాముల గారి రమాదేవి గారు, షేక్ రంజాన్వి గారు, కాదరవలి గారు, నర్లగడ్డి వెంకయ్య గారు, స్వరూపం మొనంగి గారు, స్వరూపం ఎర్రా సునీత గారు, బొర్ర అంజమ్మ, అద్దంకి వెంకట నాగప్రభం గారు, అబ్దుల్ హమీద్ గారు, అద్దంకి వైపనేని రామయ్య గారు, చిన్నకొత్తపల్లి, మైపతులు గారు, దేనుకొండ, తోపూరు కోటేశ్వరరావు, దేనుకొండ, వి సుబ్బారావు, దేనుకొండ, వేణుకుమారి, పంచాబ్ గారు, దేనుకొండ, మోండ్రు విజయ్ కుమార్ గారు, దేనుకొండ, జొన్నలగడ్డ సుబ్బారెడ్డి గారు, దేనుకొండ, భక్తుల రమణమ్మ గారు, దేనుకొండ, దేనుకొండ, కోనూరు శ్రీనివాసులు గారు, గోపాల్, పాలపత్తి ఆదిమ్మ గారు, జానపాలెం, ధూళిపాల వెంకటరావు గారు, జానపాలెం,
జీహెచ్ వెంకట సుబ్బారావు గారు, జీహెచ్ వెంకట సుబ్బారావు గారు కలవకూరు లోకల్ నాయకులు కూడా రండి సార్. నేరల నాగాంజనేయులు గారు పొంగపాడు, అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే వాళ్ళ మొత్తం కాన్స్టిట్యున్సీలో ఒక్కదాంట్లోనే దాదాపు 1122 మందికి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఎల్ఓసీ ద్వారా ఆర్థిక సాయం చేశాము. ఇది కాకుండా ఆరోగ్యశ్రీని ఎక్కలేని ఆరోగ్యశ్రీని చాలా పెద్ద ఎత్తున పెడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో త్వరలోనే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చేసి మరింత ప్రజలకి దగ్గరగా ఉండేటట్టు ఆరోగ్యానికి సంబంధించి ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు పాలవకూడదనే ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 420 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా భారం పడుతున్నా ఉండాలనే దానికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తాం. 5 మండలాల మీద ఇప్పుడు 3 మండలాలు ఇచ్చాం. నిన్న సాయంత్రం 2 మండలాలు ఇచ్చాము. అన్నమాట మొత్తం 1,20,000 లక్షలు ఇచ్చాము. మొత్తం మనం సీఎం రిలీఫ్ కింద ఇప్పటిదాకా 1,245 మందికి సీఎం రిలీఫ్ చెల్లించాము. దాదాపు 137 మందికి దాదాపు ఎల్ఓసీ ఇచ్చాము. మొత్తం 1,382 మందికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సాయం అందించి మనం అందరూ కూడా ఈ సంవత్సరం 4 నెలల్లో. అద్దంకి నియోజకవర్గంలో 6 నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు సుమారు 10,000 సైకిళ్లు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో విడతల వారీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం బూదవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ హాజరయ్యి 210 మంది బాలబాలికలకు సైకిళ్లు అందించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల గురించి మంత్రి రవికుమార్ అడిగి తెలుసుకొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్ణీత సమయానికి యూనిఫామ్, బుక్స్ అందించారని, అదేవిధంగా ప్రతి విద్యార్థికి సైకిల్ అందించాలన్న లక్ష్యంతో P4 ద్వారా CSR నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు విడతల వారీగా సైకిళ్లు అందిస్తున్నారని రవికుమార్ తెలియజేశారు. మీరే క్లాసు చదువుతాయి కదా జరిగి మంచి ప్రయోజకులై ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మేము టీచర్లు ఎట్లుంది గవర్నమెంట్ అంటే మీ స్కూల్కి సంబంధించి ఓకే లోకేష్ గారు యూనిఫాము, మంచి యూనిఫాము, పిల్లల టయానికి బుక్స్ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మనకైతే ఈ సైకిల్ అన్నీ కూడా మనకి CSR ఫండ్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ మెగా వాళ్ళని, ఇంకోటి ఎవరమ్మా మోర్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి మనం అడిగితే మనకు హెల్ప్ చేశారు. దాదాపు ఇప్పటికి ఒక 11 స్కూల్కి దాదాపు ఇచ్చాము. మన కాన్స్టిట్యున్సీలో ఉన్న 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 ఉన్న గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం చేస్తున్నాం. మొన్న మధ్య మనం ఏ ఊర్లో, మన మండలంలో ఏ ఊరు ఇచ్చాం, పొంగులూరు ఇచ్చాము. ఇప్పుడు మీ గ్రామం ఇస్తున్నాము. తొందరలోనే మళ్ళీ ఇక్కడ కూడా రెడీ చేసాం. మన కొండమూదలూరు కూడా రెడీ చేసాం. డిసెంబర్, జనవరి లోపల అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ 6th నుంచి 10th దాకా పిల్లలందరూ కూడా ఈ సైకిల్ అందజేస్తాం. ప్రభుత్వం చేసేది కాకుండా కొంతమేరకు బయట ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ, వ్యాపారస్తులు కానీ వీళ్ళందరి ద్వారా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. విన్నారా? P4 అనే కార్యక్రమం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. P4 అంటే ఎవరైతే బాగా చదువుకొని ఆర్థికంగా స్థిరపడ్డారో వాళ్ళు కూడా
మిగతా గ్రామంలో ఉన్న పిల్లలందరూ కానీ లేకపోతే పేదలు కానీ వాళ్ళ స్థాయికి రావడం కోసం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి P4 అనే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా కొంతమంది వ్యాపారస్తులను గుర్తించి మనం వాళ్ళ ద్వారా ఈ సైకిల్స్ అన్ని తీసుకొచ్చి మన కాన్స్టిట్యున్సీలో డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. ఓకే అండి. నాకు తెలియదు, బాగా జాగ్రత్తగా ఉండాలంట. చెప్పండి సార్, ఓకే. పెండింగ్ లో ఉన్న 4 DAలు మంజూరు చేయాలని గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా నేటికి ఇవ్వలేదని 2013 PRC అనేది అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని APTF మండల అధ్యక్షులు మల్లాది నాగరాజు అన్నారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపి MRO శ్రీచరణ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటే నేటికి ఏమీ పరిష్కారం చేయలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే DA బకాయిలు చెల్లించి PRC అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చేంత గుర్తింపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వటం లేదని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు తప్పవు అన్నారు. ఈరోజు ఈ వారంలో కార్యక్రమం భాగంగా ఈరోజు అద్దంకి మండల తహసీల్దార్ గారికి మేము మా యొక్క ఉపాధ్యాయులకు సమస్యల మీద మేము మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రధానమైన డిమాండ్లు పెండింగ్లో 4 DAలను వెంటనే మంజూరు చేయాలని గత 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన DA ఇవ్వకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తుంది. వెంటనే ఇవ్వాలని PRC 2013 జూలై నుంచి మాకు PRC అమల్లో రావాల్సింది. కానీ ఇంతవరకు నేటికి 2 సంవత్సరాలు అయితే ఇంతవరకు కనీసం కమిషన్ కూడా వేయలేదు. కమిటీ కూడా వేయకుండా కాలయాపన చేస్తుంది. త్వరగా వెంటనే కమిటీ వేసి మాకు 30% IR మంజూరు చేయాలని మేము డిమాండ్ APTF రాష్ట్ర శాఖ తరఫున మేము మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. పోతే బకాయిలు PF APJలు అయ్యి సరెండర్ లీవ్ అనేది మేము అద్దంకి మండలంలో 2022 జూలైలో పెట్టాము. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు అమౌంట్ జమ కాల 3 సంవత్సరాలు అయినా కూడా దాన్ని తక్షణమే మా యొక్క బకాయిలు APJలు కావచ్చు, PF కావచ్చు, సరెండర్ లీవ్ కానీ, పెన్షనర్లకి గ్రాట్యుటీ కానీ సమస్యలు ఇంతవరకు డబ్బులు అన్ని సకాలం రావట్లేదు. మరి ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాలని కోరుతున్నాము. కాకపోతే బకాయిలు కానీ EHS అనేది మేము ప్రధానంగా చూపిస్తున్నాము. ప్రజలకి 25 లక్షల దాకా మొన్న గవర్నమెంట్ ప్రకటించింది. 25 లక్షల దాకా బీమా ఆరోగ్యశ్రీ తరపున మేము చేస్తామని. మరి ఉపాధ్యాయులు మరి ఉద్యోగస్తులు మరి ఏం చేస్తున్నారు? నెల మేము 300 రూపాయలు కడుతున్నాము. కానీ మాకు 5 లక్షలు 2.5 లక్షల వరకు 5 లక్షల వరకు ఇస్తామని, అది కూడా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ వాళ్ళకి వస్తున్నారు. కానీ మాకు ప్రత్యేకంగా చూసిన దాఖలు లేవు. వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం మరి ఏం చేసాం మాకేం అర్థం కావట్లేదు. ఈ డిమాండ్లు అసెస్మెంట్ బుక్లెట్ విధానం కానీ అన్నీ కూడా తొలగించాలని ఈ ప్రధానమైన 5 డిమాండ్లతో మేము నిరసన చేస్తున్నాము. మా డిమాండ్లు మరి కానీ కోరికలు నెరవేర్చకపోతే తాలూకా స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో, అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా మేము నిరసన కార్యక్రమం ధర్నా చేయడానికి మేము వెనకాడమని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 43% PRC ఇచ్చి PRC కింగ్ అని అనిపించుకున్నాడు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉపాధ్యాయులుగా ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మళ్ళీ అలాంటి PRC ఇస్తారని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఉన్నాం. అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. గత ప్రభుత్వం 4 DAలని కలిపి ఒక PRC ఇచ్చి ఉపాధ్యాయులను అవమానించి మరి ఆర్థిక పరిస్థితిని హీనంగా దిగజార్చిన పరిస్థితి గతంలో చూసాం. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఉపాధ్యాయులు మంచి ఉన్నత స్థితిలో జీవిస్తారన్న ఒక ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా ఉపాధ్యాయుల సమస్యలు పరిశీలించి గతంలో ఇచ్చిన 43%కి తగ్గకుండా అటువంటి PRC మళ్ళీ ఇస్తారని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.
ఉపాధ్యాయుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు అద్దంకి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నూతనంగా షైన్ డెంటిస్ట్రీ వైద్యశాలను ఏర్పాటు చేయగా శుక్రవారం బాపట్ల జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ, వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ అశోక్ బాబు, భారతి కలిసి ప్రారంభించారు. డిఎంహెచ్ఓ విజయమ్మ వైద్యశాలను పరిశీలించి దంత వైద్యశాలలో ప్రజలకు ఎటువంటి సేవలు అందించనున్నారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరము ఆమె మాట్లాడుతూ అద్దంకిలో నూతనంగా షైన్ దంత వైద్యశాలను ప్రారంభించారని, దంత వైద్యశాలలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. డాక్టర్ అశోక్ బాబు, డాక్టర్ భారతి అనుభవం కలిగిన దంత వైద్య నిపుణులుగా పేరు పొందారని విజయమ్మ చెప్పారు. అనంతరము డిఎంహెచ్ఓని అశోక్ బాబు, భారతి కలిసి పుష్పగుచ్చం అందజేసి శాల్వా కప్పి సత్కరించారు. నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ డెంటల్ హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేశారు. బాగా ఉంది. షైనీ డెంటల్ హాస్పిటల్. ఇక్కడ డెంటిస్టులు అన్ని రకాల డెంటిస్టులు అంటే మామూలుగా మనకు బీడిఎస్ చేసిన వాళ్ళే కాకుండా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అని, రూట్ కెనాల్కి సపరేట్ సర్జన్స్, అలా డిఫరెంట్ ఫ్లాప్ సర్జన్ అని, అలా డిఫరెంట్ సర్జన్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక ప్రొసీజర్ చేశారంటే స్పెసిఫిక్గా చేసే వాళ్ళు ఉంటే కొంచెం బాగా మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానికోసం వీళ్ళు ఇక్కడ బాగా మంచిగా ప్లాన్ చేశారు. హాస్పిటల్ కూడా బాగా నీట్గా ఉంది. అదొకసారి అందరూ నా పేరు డాక్టర్ రత్నభారతి, చీఫ్ డెంటల్ సర్జన్. ఈ అద్దెంకిలో కొత్తగా మేము ఈ 4వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మెయిన్గా ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్ నేను లేడీ డాక్టర్గా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాను. మీకు కావాల్సిన సదుపాయాలతో మీకు ఎలా బ్రషింగ్ టెక్నిక్స్, బ్రష్ ఎలా చేసుకోవాలి మొదలుకొని చిన్నపిల్లలకి ఎలా పళ్ళుకి బ్రష్ చేయించాలి, వాళ్ళకి నర్సింగ్ హ్యాబిట్ అని పళ్ళన్నీ చిన్నపిల్లలు పుచ్చిపోతూ ఉంటాయి. ఆ పుచ్చిపోయిన దానికి కూడా ఎలా పిల్లలకి వాడాలి, ఎప్పుడు పాల పళ్ళు పోతాయి అనే దాని గురించి కూడా నేను వివరంగా మీకు వివరిస్తాను. అలానే మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి పేద ప్రజలకు అందుబాటులో ఉన్న సదుపాయాలతో సహా మీకు అన్ని ఉచితంగా ఏది ఉచితంగా చేయగలుగుతామో మా ద్వారా మీకు చేస్తాము. అలానే ట్రీట్మెంట్ మొదలుకొని ఆఖరికి మీకు మంచిగా నవ్వడానికి వచ్చిన దాకా కూడా పళ్ళు అమర్చడము, పళ్ళు విరిగినా కానీ దానికి పుచ్చిపోయినా కానీ సిమెంట్ వేయడము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పళ్ళు పెట్టడము, పళ్ళు లేని వాళ్ళకి కూడా మంచిగా పళ్ళు అమర్చడం కూడా జరుగుతుంది. అలానే ఎవరికైనా కానీ దవళ్ళు విరిగినా కానీ ఎక్కడైనా కానీ చీము చేరినా కానీ పళ్ళల్లో చిగుళ్ళలోంచి రక్తం కారుతూ ఉంటాయి. దానికి కూడా మంచి వైద్య సదుపాయాలు మీకు అందుబాటులో వచ్చామండి. అలానే నేను లేడీ డాక్టర్ని మీకు 24/7 24/7 మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా కానీ నాకు కాంటాక్ట్ చేయొచ్చు. రాత్రిపూట ఇదిగో 1 గంట అయిందని కూడా లేకుండా మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ నేను మీకు అందుబాటులో ఉంటానికి ఆల్మోస్ట్ నేను ఎంత చేయగలుగుతానో అంత చేయడానికి మీకు అందుబాటులో ఉండి చేయడానికి ట్రై చేస్తానండి. మీరు మా దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మీరు బయటికి నవ్వుకుంటూ వెళ్ళే విధంగా ప్రతి ఒక్క సమస్యకి మేము సహకరిస్తూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి దీన్ని అద్దెంకి చుట్టుపక్కల వాళ్ళు కూడా అద్దెంకి చుట్టుపక్కల గ్రామాలు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను డాక్టర్ అశోక్ అండి, ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు బాపట్ల జిల్లా అద్దెంకిలో ఒక డెంటల్ బ్రాంచ్ షైన్ డెంటిస్ట్రీ అని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అనేక మంది ప్రజలు దాదాపుగా 90% డెంటల్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఫ్లోరోసిస్ సమస్యలు కానివ్వండి, లేకపోతే పళ్ళు పుచ్చిపోవడంలో కానివ్వండి, తర్వాత చిగుర్లు ప్రాబ్లం కానివ్వండి, చాలా వరకు పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం అద్దెంకులో అన్ని స్పెషాలిటీతో, అంటే డెంటల్కి సంబంధించి డెంటల్లో కూడా 7 విభాగాలు ఉంటాయి. పళ్ళకి సంబంధించి కానివ్వండి, పిల్లలకు సంబంధించి, రూట్ కెనాల్కి సంబంధించి, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీకి సంబంధించింది, తర్వాత పెరియోకి సంబంధించి, తర్వాత ఫ్రాక్చర్స్కి సంబంధించి, ఈ రకంగా ఆల్ స్పెషాలిటీతో మనము అద్దెంకులో ఏర్పాటు చేయడం జరిగింది.
అంతేకాకుండా అద్దెంకులో ఓపీజీ స్కానింగ్, ఆర్వీజీ మిషన్స్, ఫుల్ ఎక్విప్మెంట్స్. అంటే మనం ఒకరోజు పళ్ళు పెట్టించుకోవాలి అని అంటే ఆ రోజే పళ్ళు కటింగ్ చేయటం కానివ్వండి, ఆ రోజే రూట్ కెనాల్ చేయటం కానివ్వండి, ఆ రోజే క్యాప్స్ ఫిట్ చేయటం కానీ, ఈ రకమైన ఫెసిలిటీస్ అద్దెంకి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాము. కనుక ప్రజలు దీన్ని వినియోగించుకొని అతి తక్కువ ఖర్చుతో, అంటే పేద ప్రజలకు అందుబాటులో తక్కువ ఖర్చుతో ఈ నెల వరకు కంప్లీట్గా ఉచితంగా ఓపీ కూడా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి పేషెంట్లు రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళతో సామరస్యంగా మాట్లాడటము, వాళ్ళకి పేషెంట్కి అర్థమయ్యే రీతిలో ఇదిగమ్మా 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ డైరెక్టర్గా నియమితులైన నాగినేని రామకృష్ణ శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని మంత్రి రామకృష్ణను సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా శుక్రవారం చిన్ని శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కలిసి డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపి శాల్వా కప్పి సత్కరించారు. శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అద్దంకి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు తరలి రెండు వారాలకు మించి దగ్గు వస్తే కళ్ళె పడుతుంటే వెంటనే అద్దంకి క్షయవ్యాధి కేంద్రానికి వచ్చి టీబీ పరీక్షలు చేయించుకోవాలని, టీబీ వ్యాధి నిర్ధారణ అయినతే మందుల ద్వారా నివారించుకోవచ్చని అద్దంకి టీబీ యూనిట్ సూపర్వైజర్ రాజశేఖర్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం క్యూబ్ రూట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మందికి క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారంను అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అద్దంకి పరిసరాల్లో మొత్తం 150 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని, వీరిలో కొంతమందికి విడతల వారీగా ప్రధానమంత్రి టీబీ యుక్త్ భారత్ అభియాన్ ద్వారా క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు పౌష్టికాహారం అందిస్తున్నారని, క్షయవ్యాధిగ్రస్తులు 6 నెలల పాటు మందులు వేసుకుంటూ పౌష్టికాహారం తీసుకుంటేనే వ్యాధి తగ్గుతుందన్నారు. చికిత్స పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం ప్రతి నెల 1000 రూపాయలు అందజేస్తుందన్నారు. నమస్కారం అండి, నా పేరు రాజశేఖరు. అద్దంకి క్షయవ్యాధి నివారణ కేంద్రం నందు టీబీ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే మనకి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద మనకి క్యూబ్ రూట్ ఫౌండేషన్, నామ్ ఎక్స్ప్రెస్ హైవే వారి సౌజన్యంతో మనకి మన అద్దంకి టీబీ యూనిట్ పరిధిలోని 50 మంది పేషెంట్లకు వారి యొక్క సౌజన్యంతో పౌష్టిక ఆహారం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెల మనకి మళ్ళీ ఒక 50 మందికి వారి పౌష్టికాహారం పంపించనున్నారు. దాన్ని మన అద్దంకి టీబీ యూనిట్ ద్వారా మన పేషెంట్లందరికీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు మరియు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే టీబీ యూనిట్ సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది. అంటే ప్రస్తుతం ఇప్పుడు 50 మందికి వాళ్ళు వచ్చి ఉన్నారు, మనం ఇస్తుంది అది. ప్రస్తుతం మన అద్దంకి క్షయవ్యాధి నివారణ కేంద్రం నందు క్షయవ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న వారు దాదాపు 150 మంది దాకా ఉన్నారు. వారిలో క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు 50 మందికి
సహాయం చేయడం జరుగుతుంది. పౌష్టికాహార కిట్లు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారని సేవా పక్షోత్సవాల మండల ఇన్ఛార్జ్ రాంపల్లి జగన్నాథ శాస్త్రి అన్నారు. బల్లికురువ మండలం వైదన గ్రామంలో శుక్రవారం పక్షోత్సవాలపై బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, మండల అధ్యక్షురాలు కాధార్పి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జగన్నాథ శాస్త్రి హాజరై మాట్లాడారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జగన్నాథ శాస్త్రి చెప్పారు. భారీ స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చారు. తీసుకంటే మనం ట్యాక్స్ కట్టేది, ప్రభుత్వానికి ట్యాక్స్ జిఎస్టీ ఆ రూపంలో కడతారు, పన్ను కడతారు. దానికి మనకి నిత్యావసర వస్తువులు సామాన్య పేద ప్రజలు ఉపయోగించుకునే నిత్యావసర వస్తువుల మీద, అట్లాగే రైతులు ఉపయోగించుకునే వ్యవసాయ పనిముట్లు అటువంటి వాటి మీద ట్యాక్స్ని భారీగా తగ్గించేశారు. కొన్నింటి మీద అయితే జీరో ట్యాక్స్. ఇవాళ మన నిత్యావసర వస్తువులు కానీ, ఏసీలు కానీ, టీవీలు కానీ, అట్లాగే రైతులు ఉపయోగించే వ్యవసాయ పనిముట్లు కానీ కొన్ని జీరో ట్యాక్స్ ఉన్నాయి, కొన్ని 18% నుంచి 5% తగ్గించారు. ఇవాళ చాలా భారీ స్థాయిలో తగ్గాయి రేట్లు. మనకి కొనుగోలు చేసుకునేందుకు కూడా సామాన్య మానవుడు కొనుగోలు చేసుకోవడానికి ఇవాళ అవకాశం కల్పించారు. అది ఒక నరేంద్ర మోడీ గారికి చెల్లింది. అట్లాగే మనకి మహిళలు ఉన్నారు. మహిళల్ని పైకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా 90 లక్షల స్వయం సహాయక బృందాలు, అంటే డ్వాక్రా గ్రూపులు అంటాం మనం ఇక్కడ, 90 లక్షల గ్రూపుల్ని ఆయన తయారు చేశారు. అట్లా 90 లక్షల మంది గ్రూపుల్లో 10 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఆ 10 కోట్ల మంది మహిళల్లో 3 కోట్ల మందిని లక్షాధికారులుగా చేయడానికి వారికి కొన్ని కార్యక్రమాలు ఇచ్చి ఈ రోజున అభివృద్ధి చేస్తున్నారు. మన గ్రామంలో కూడా అందరికీ తెలిసే ఉంటుంది, మహిళలకి డ్వాక్రా గ్రూపులు ఎంత ఇస్తున్నారు ఏంటి, దాన్ని జీరో ఇంట్రెస్ట్ వడ్డీ లేకుండా దాని మీద వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని సంపాదించుకుని అట్లా పైకి పెద్దది అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆ రకంగా వాళ్ళని మహిళలు అభ్యున్నతి చేస్తున్నారు. అట్లాగే మాతృవందన యోజన అని మనకి గర్భిణీ స్త్రీలు వాళ్ళు పిల్లలకు పాలిచ్చే తల్లులు మన గర్భిణీ అయిన తర్వాత అటువంటి వాళ్ళకి నెలకి పోషకాహారం కింద ఇస్తున్నారు, నెలకి డబ్బులు కూడా ఇస్తున్నారు. అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. అప్పట్లో మనకి వాళ్ళకి 6 వారాలు సెలవులు ఇచ్చేవాళ్ళు. నమస్కారం, నా పేరు కమదారి శ్రీరామ్. నేను బల్లికురువ మండల ప్రతినిధిని. మా సోదరి చెప్పినట్లుగా అన్ని రంగాల్లోనూ వ్యవసాయ పనిముట్లు కానీ, మన చేతివృత్తుల వారికి కానీ, మిగతా అన్ని రంగాల వ్యక్తులు ఎవరైనా సరే, విద్యార్థులు కానీ, నెక్స్ట్ ఇండస్ట్రీస్ కానీ అందరికి కూడా నరేంద్ర మోడీ గారు ఒక దీపావళికి చురుకాను అందించారు. ఆ చురుకానికి ఏంటంటే ప్రతి రంగం మీద కూడా ఉన్నటువంటి అత్యధిక ట్యాక్సులు తగ్గించి అందరికీ వెసులుబాటు అయ్యే విధంగా, నిత్యావసర ధరల మీద కానీ, జీవనం సక్రమంగా సాగే విధంగా, పరిశ్రమలు ముందుకెళ్లే విధంగా, ఉద్యోగస్తులకి వారు ఎక్కువ ఆదాయం పొందే విధంగా ట్యాక్సులు తగ్గడం ద్వారా ఈ విధంగా అందరికి సాయం చేసినందుకు మన బల్లికురువ మండలంలోని మన వైదన గ్రామంలో మా సోదరి షేక్ కాదర్బీ గారి ఆధ్వర్యంలో, మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో వైదన గ్రామంలో మోడీ గారికి మనం పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి మా జగన్నాథ శాస్త్రి గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. సహకరించినటువంటి మా వైద్య గ్రామస్తులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మా కోసం ఇక్కడ వచ్చేసినట్టు మా రిపోర్టర్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో ఆస్తి విషయంలో ఇరు వర్గాల వారు శుక్రవారం రాళ్లతో దాడి చేసుకోగా 3కి గాయాలు కాగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్సలు పొందుతున్నారు. నంబూరి ఆదాం, మహేష్, రామకృష్ణ అనే వ్యక్తులపై సుమారు 20 మంది
రాళ్లతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. మేము పొద్దున్నే తగాదు జరిగింది సార్. పొద్దున్నే ఎందుకు వచ్చింది గొడవ? పొలం కాడ వచ్చింది. పొలం కాడ వచ్చాక పొలం కాడ మా మాయ అరిసి వచ్చిండు. వాళ్ళ ఇంటికి పోయి అరిసి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి చెప్తూ వచ్చిండు, ఎందుకు మేము తీసుకున్న చేను కాడ తగాదు ఎందుకు, మేము తీసుకున్నాక మీరు పోయి అడిగేది అని అడిగి వచ్చింది. మా ఇంటికి మా ఇంటికి వచ్చి ఏంటంటే నా కొడకను అనేది అని వచ్చాక దానికాడ గొడవ అయింది. మా మామ కాలు ఇరిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, మొన్న యాక్సిడెంట్ అయింది. ఆయన వచ్చిండు, ఎందుకురా గొడవ ఎందుకు వెళ్ళిపోయినరా అన్నాడు. నా కొడుకు అతను లసగరు చేస్తాడు, లసగరు నా కొడుకు వీళ్ళు కూడా తొక్కున్నాడు, రెండో కాలు కూడా ఇరిగిద్ది, కావాలంటే పోలీసులకి ఒక నెల జీతం వదిలి దిగుతాను అని చెప్పాడు. ఆ మూమెంట్లో వీళ్ళ మీద పనులు వేసి దూకారు. ఏరయ్య ఇంటి పేరు నమ్మూరు ఏరయ్య, నమ్మూరు పండు, నమ్మూరు వీరేంద్ర, వాళ్ళు ముగ్గురు బండ్లు వేసింది. కొట్టమందేమో లస్కర్ కోటయ్య, లస్కర్ కాలువ మీద చేస్తారు. మొత్తం ఎంతమంది నలుగురు, మొత్తం ఎంతమంది గుంపు వచ్చారు? వాళ్ళు 15 మంది ఆడోళ్ళే ఉన్నారు. 15 మంది మగవాళ్ళు 7 ఉన్నారు. 7 మొత్తం వచ్చి దాడి చేశారు. మేమే కాడికి ఎందుకు మొన్న తప్పిపోయింది. ఈడు తప్పిన పోయినందుకు మా కొట్టారు. తప్పిన పోయినందుకు మా ఆడోళ్ళు ఏమో వెనక్కి లాగారు. వాళ్ళు మగోళ్ళు వాళ్ళు అసలు ఆడోళ్ళు ఎట్ట పడితే అట్ట మాట్లాడారు. ఎందుకు అట్ట మాట్లాడేది, మధ్యలో పొరపాటు సీన్ అన్న కూడా ఉన్నాడే, ఆయన చెబుతానే ఉండు. అంతలోకి తప్పిన పోయినందుకు ఇసిరేశారు పనులు. నీ పేరేం పేరు? నా పేరు రామరాజు. రామరాజు. ఇంటి పేరు? నమ్మూరి రామరాజు. అంతా బంధువులేనా? అందరూ ఒకటే. అంతా తేనికాడ గొడవ తప్పిపోయినందుకు పొద్దున్నే ఒకసారి వేశారు. ఆయన కూడా మా మామయ్యను కొట్టబోయాలకి అసలు ఏందని ఆ కాలు ఇరిగినాయని పోయిన చెప్పబోతే ఎందుకు తగాదన్న దానికి లసకర్ కోటయ్య తొక్కండి నా కొడుకు రెండో కాలు అడిగితే కావాలంటే ఒక నా నెల జీతం పోలీసులకి ఇస్తాను, మనకేం కాదులే అని చేపించిండు అక్కడ. అదే టెస్టింగ్, బ్లడ్ టెస్టింగ్ ఉంటాయి కదా. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.